దాంతో మొదలుపెట్టు. రామునిది ముందు రాముడితో మొదలుపెట్టు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. గోమాతా కీ జై. గోమాతా కీ జై. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ప్రియా హిందూ బంధువులరా, మీ అందరికీ తెలుసు, రేపు జనవరి 5 చాలా విశేషమైనటువంటి ఆంధ్రప్రదేశ్లోనే అతిపెద్ద సభ మనం జరుపుకోబోతున్నాం. హైందవ శంఖారావం జనవరి 5 గన్నవరం విజయవాడ దగ్గర. మనమంతా లక్షలాదిగా ముందు రిజిస్టర్ చేసుకోవాలి. తెలుగు వాళ్ళకున్న అనకూడదు పోయేకాలం బతకం, ఇంకా టైం ఉంది కదా అని. అందుకని ఆ పోయేకాలం చూపించకుండా అర్జెంటుగా ఎవరి సెల్ ఉందో వాళ్ళు ఒకసారి స్కానో లేకపోతే మిస్డ్ కాలో చేసేయండి. మళ్ళీ చూద్దాం అనుకోకండి, వెంటనే చేయండి. చేసి కార్యకర్తలకి, చేసే వాళ్ళకి నిరుత్సాహం రాకుండా ఒక ఉత్సాహాన్ని కలగజేయండి. మీరు చేసేటువంటి స్కాన్, ఓకే, క్యూఆర్ కోడ్ స్కాన్ చేసేసి తద్వారా మీరు మేము వస్తున్నాం అనే సంకేతాన్ని మన యొక్క కార్యక్రమ నిర్వాహకులకి చెప్పినట్టు అవుతుంది. మర్చిపోకండి, జనవరి 5 గన్నవరం విజయవాడలో లక్షలాది మందితో జరగబోయే హైందవ శంఖారావానికి మనం అంతా కలిసి వెళ్దాం. అక్కడ కలిసి మన యొక్క న్యాయపరమైనటువంటి మన యొక్క డిమాండ్స్ ఏదైతే ఉన్నాయో వాటిని మనం ప్రభుత్వం ముందు ఉంచుదాం, ప్రజల ముందు ఉంచుదాం. మన యొక్క ధర్మం, మన యొక్క దేశం, మన దేవాలయాల్ని మూడింటిని కాపాడుకోవడానికి మనం చేయవలసినటువంటి అతి ముఖ్యమైనటువంటిది జన సమీకరణ. అది దండిగా చేద్దాం, నిండుగా చేద్దాం, మెండుగా చేద్దాం. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ జై శ్రీరామ్. జై శ్రీరామ్. అలాగే మీకొక విద్యావంతుణ్ణి, నవయుకుణ్ణి పరిచయం చేస్తున్నాను. ఏంటంటే మనం అందరం బాగా అలవాటు పడిపోయాం వైట్ కాలర్ జాబ్స్కి. సుఖపడడానికి అలవాటు పడిపోయి రోగాలు బాగా పెంచుకుని మన వ్యాపారాలన్నీ ఎవడైతే వ్యవసాయం చేయడో వాడి చేతిలో పెట్టించాం. ఆడు పళ్ళు పండించడం కానీ పళ్ళు ఆడే అమ్ముతాడు, ఆడు పూలు పండించడం కానీ పూలు ఆడే అమ్ముతాడు, కూరగాయలు వాడు పండించడం కూరగాయలు వాడే అమ్ముతాడు. ఆడి దగ్గరికి వెళ్ళి కిత్నా హై అంటూ ఉంటాం మనం. ఇంకా వాడు వంట చేశాడంటే అందులో ఉకారంతో ప్రారంభమైనవన్నీ వేయాల్సిందే. ఏంటి అర్థం కాలే? ఉకారం అంటే వచ్చా, ఉకారం అంటే ఉమ్ము. మనం సొమ్మిచ్చి కొనుక్కోవాలి వాటిని. కాబట్టి ఎక్కడ కొంటున్నాం, ఎక్కడ తింటున్నామో మనం హిందీలో దేకాలి, లేకపోతే తెలుగులో దేకాలి. ఏది బెటరో మనమే చూసుకోవాలి. హిందీలో దేకడమా, తెలుగులో దేకడమా మనమే ఆలోచించుకోవాలి. ఇలాంటి సమయంలో ఎద్దుగానుగ ద్వారా మంచి నూనెని, అంటే పూర్వం మా పెద్దలు మీ పెద్దలు వాడినటువంటి కొబ్బరి నూనె కావచ్చు, నువ్వుల నూనె కావచ్చు, అది ఎద్దు ద్వారా, అంటే ఇప్పుడు చెప్పండి కోల్డ్ ప్రెస్ అనాలేమో, అంతేనా సార్? కోల్డ్ ప్రెస్ అలాగా ఇవి అక్కడ వినపడుతుంది శబ్దం చూడండి. ఎద్దు అలా నడుస్తుంటే గానుగెద్దు. ఆ ఎద్దు చెక్కల మధ్య జరిపేటువంటి రాపిడి వలన ఆ కొబ్బరి కావచ్చు, లేకపోతే నువ్వులు కావచ్చు, లేదు వేరుశనగ పప్పులు కావచ్చు, 16 రకాలు మనం ఆ చెక్క గానుగ నుంచి వచ్చినటువంటిది వాడితే ఈ శరీరం దుక్కలా ఉంటుంది. మనమేమో 100కి కేజీ వచ్చేస్తుందని చెప్పి మరి జంతువుల యొక్క కొవ్వు నుంచి వచ్చినటువంటి రకరకాల నూనెలు వాడేసేసి క్రూడ్ ఆయిల్, ఇంకదే మన ఇంజిన్ ఆయిల్ మన ఇంజిన్కి వేసేస్తున్నాం. ఇంజిన్ తొందరగా పోయి
తొందరగా హార్ట్ అటాక్లు 30కి 40కి వచ్చేసి బండి దాన్ని వేస్తున్నాం. షెడ్డే ఫుడ్లో కలిసిన తర్వాత షెడ్డు, తర్వాత ఈ గోటు గాడ్డు, మధ్యలో అమ్మేవాడు వేసేది రాడ్డు, చేసేది ఫ్రాడ్. అది వెరీ బ్యాడ్. సో అందుకని మీరు డబ్బులు ఎక్కువ పెట్టిన మంచి ఆరోగ్యకరమైనటువంటి నూనెలు కానీ, పప్పులు కానీ, లేదంటే బియ్యాలు కానీ, ఇవన్నీ ఆరోగ్యకరమైనవే కొనుక్కోండి. ఒకేసారి లక్షలు డాక్టర్కి ఇచ్చే కంటే వారానికి ఒకసారో నెలకోసారో ఆర్గానిక్కి ఇస్తే మంచిది. ఆర్గానిక్లో కూడా ఇదిగో ఇక్కడ ఏదో మేళా పెట్టారు కాబట్టి మనం ఎక్కడెక్కడి నుంచి వస్తున్నా సోర్స్ చూసి చక్కగా వాటిని పరిశీలించి కొనండి. మంచి ఆహారాలు కొనండి, మంచి ఆహారాలు తినండి, కొన్నాళ్ళు ఉండాలి కదా. కొన్నాళ్ళు ఉంటే మంచి ఆరోగ్యం ఉంటే ఏం చేయగలం అని ఆలోచించగలుగుతాం. లేకపోతే బాబోయ్ నొప్పి వస్తుంది ఏం చేయాలి అంటే డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ఏది బెస్ట్ అంటారు? మనం ఏమన్నా చేయడం మంచిది. మనం ఏమన్నా చేయాలంటే మనకు హాని చేయనివి తింటే మంచిది. కాబట్టి ఆయన వైట్ కాలర్ జాబ్ చేసేసి సుఖపడిపోదాం అనుకోకుండా వైట్ కలర్లో ఉన్న ఎద్దుని తీసుకుని వైట్ కలర్లో నూనెని మనకి ఇవ్వడానికి కొబ్బరి నూనెని చెక్కల మధ్యలో రాపిడి కలిగించి మనకి గుండె మధ్యలో రాపిడి కలగకుండా చూడడానికి ప్రయత్నం చేస్తున్నాడు బాలాజీ. కాబట్టి కాదర్ వలి గారు, లేకపోతేనేమో మన పాలేకర్ గారు, ఇంకా ఐఏఎస్, ఓ చూడండి వాళ్ళ అబ్బాయి ఐఏఎస్, ఈ అబ్బాయి చూడండి ఇక్కడ ఈ బాలాజీ వీళ్ళు కలిసి ఇదంతా ఏదో ఇప్పుడు పిల్లలు చూడండి ఇలా ఏదో పెద్ద వింతలా చూస్తున్నారు. ఇది నాకు లోపల చాలా ఫీల్ అవుతున్నాను. ఏమిటో మనమే ఆశ్చర్యంగా చూసుకోవాలా. చిన్నప్పుడు మేము పెద్దవాళ్ళ దగ్గరికి అలా వెళ్ళినప్పుడు ఎవరో ఇలా అని కూర్చోబెట్టేవారు. దాని మీద మాకు కూడా డుర్రు అంటుంటే కిర్రు అంటుంటే అది పోయి తిరిగేవాళ్ళం ఆ పిల్లలప్పుడు. సో ఇవన్నీ మన పెద్దల ఆరోగ్యంగా మనం ఉండడం కోసం పెట్టుకునేటువంటి మంచి విధానాలు. ఎవరో బుర్రలేని వాళ్ళు ఏదో జంతు హింస అంటారు. అది కోసినప్పుడు వాళ్ళు ఏం పీకలేరు, వాళ్ళు కూడా లారీలో వేసేస్తే పోద్ది అనుకోండి, అది వేరే కథ. లారీలు వెళ్ళిపోయినప్పుడు వీళ్ళు ఏం పీకలేరు. ఎద్దు బతకడానికి ఇది ఒక మంచి సోర్స్, ఇది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా మనిషి ఎప్పుడు రక్షిస్తాడో వస్తువుని లాభం వస్తే. కాబట్టి ఆవు నుంచి వచ్చే పేడ గోమయే వసతే లక్ష్మి అన్నారు. ఆవు నుంచి పేడ వస్తుంది. ఆ పేడని మనం ఎలా వాడుకోవాలో తెలిస్తే మనకి పొలానికి పనికొస్తుంది. పొలం నుంచి మనకి పంట వచ్చి ఆరోగ్యం వస్తుంది. కాబట్టి ఆవుని కాపాడుకోవాలి, ఎద్దుని కాపాడుకోవాలి, తద్వారా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఇంకా చాలా టైం ఉందలే, అపోలో ఉందలే అనుకుని పొలమని వెళ్ళిపోకండి. కేజీహెచ్ ఉంది కదా అని ఐసీయూ కూడా ఉంది రెడీగా. ఐసీయూ అంటే తెలుసుగా, ఐ విల్ సీ యూ, అర్థమైందా? ఐసీయూలో ఐ విల్ సీ యూ. ఎవరో బంగారు తల్లి వచ్చింది. నీకు ఎద్దంటే భయం లేదుగా? వెరీ గుడ్. ఏం పేరు నీ పేరు? రితిక్ష. గివ్ ద బిగ్ హ్యాండ్ టు రితిక్ష. పులి అంటే భయం ఉందా? బలిరా బలి, రితిక్షరా మా పులి. వెరీ గుడ్. కాబట్టి పిల్లలకి మనం చెప్పాలి. ఏదో మ్యూజియంలో బొమ్మలు చూపించి దాన్ని ఎద్దు అంటారు, దాన్ని ఆవు అంటారు అంటే కొన్ని రోజుల తర్వాత వీళ్ళని హిందువులు అంటారు. అర్థమైందా? ఆ స్థితి రాకూడదంటే ఆవులు కాపాడుకోవాలి, ఎద్దులు కాపాడుకోవాలి. ఆవులు ఎద్దులు హిందువులకు సంబంధించినవి కాదు, మనుషులకి సంబంధించినవి. అది గుర్తుపెట్టుకోండి. ఆవుని ఎద్దుని కాపాడుకోవడం మనుషులకు సంబంధించిన విషయం. మా మతం వాళ్ళు తింటారంటే అది మనిషి కాదు అని అర్థం. అది గుర్తుపెట్టుకోండి. అలాగే మనం కూడా కొనేటప్పుడు తినేటప్పుడు కొంచెం హిందీలో దేకాలి, లేకపోతే తెలుగులో దేకాలి. అది మీ ఇష్టం. మరి ఏది బెటరో మీరే చూసుకోండి. అర్థమవుతుందా? ఎక్కడ కొనేటప్పుడు చూసుకోవాలి ఎవరెవరు అందులో వారి యొక్క లాలాజలం వేస్తున్నారు, వారి యొక్క మూత్రం విడుస్తున్నారు. మనం చూసుకోకపోతే అవన్నీ లోపలికి వెళ్ళిపోతుంటాయి. వారి నవరంధ్రాల్లోంచి వచ్చినవి మన నవరంధ్రాల్లోంచి వెళ్ళిపోతుంటాయి. కాబట్టి కొంచెం హిందీలో దేకండి. కొనేటప్పుడు తినేటప్పుడు క్యూఆర్ కోడ్ కొట్టి చూడండి. ఆహా ఇది కొనదగింది, ఇది తినదగింది అని తెలుసుకుని చెయ్యండి. నానా దేహం బాగుంటే
దేశానికి ఏమన్నా చేయగలుగుతాం మనం. అందుకని 6 బలాలు మనం కలిగి ఉండాలి. చెప్పండి. శారీరక, మానసిక, ఆర్థిక, ఆధ్యాత్మిక, సామాజిక, రాజకీయ. ఈ 6 బలాలు ఉంటే మనం ఉంటాం, లేకపోతే ఉండం. గుర్తుపెట్టుకోండి నానా. అందుకని మనం అంతా దృఢంగా ఉందాం, గట్టిగా ఉందాం. ఇదిగో ఇలాంటి వ్యవసాయం ఏదైతే ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్నారో అటువంటి నవయువకుల్ని ప్రోత్సహిద్దాం. అలాగే కొనేటప్పుడు కూడా బేరాలు అవి ఆడి చేసే వాళ్ళకి మూడు ఉత్సాహం తగలబెట్టేయకుండా చేసే వాళ్ళకి ప్రోత్సాహం ఇస్తే బాగుంటుంది. మనం తక్కువ రేటుకి వస్తుంది అనే కాన్సెప్ట్ పెట్టుకోకండి. తక్కువ రేటుకి మనం ఇప్పుడు కొనొచ్చు, ఫైనల్గా ఈ డబ్బులన్నీ పోగేసి ఒకేసారి హాస్పిటల్లో ఇచ్చేస్తుంటాం. అలా కాకుండా ఆరోగ్యం కోసం ఖర్చు పెడితే హాస్పిటల్ కోసం ఖర్చు పెట్టక్కర్లేదు. ఆ విషయంలో మనం దృష్టి పెడదాం. ఈ సృష్టిలో కొన్నాళ్ళు ఉందాం. ఇలాంటి కార్యక్రమాలు మనం ఇంకా ఎన్నో జరుపుకోవాలి. జనవరి 5 మనమంతా గన్నవరం, విజయవాడలో లక్షలాదిగా కలుద్దాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్. మాధవ్జీ కూడా మాట్లాడితే మాకు మాట్లాడి సార్, ఏం కాదు. మనం ప్రేరణ. స్వామి రాధామోహన్ దాస్ గారు మన ఆర్గానిక్ మేళాకి రావటం ఏదైతుందో మనందరికీ అదృష్టం, మన శుభ సూచకం. మొత్తం ఒక దేశం అంతా కూడా ఆయన అనేక రకాల విషయాలు ఎటువంటి భయం భీతి లేకుండా మాట్లాడగలగటం, అనేక రకాల విషయాల పట్ల మనందరికీ కూడా మన కర్తవ్య నిష్ట బోధించడం మనందరికీ కూడా మన ప్రాంతంలో, ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతంలో ఎవరిని కూడా ఆయన విడిచిపెట్టకుండా నిజాలు, నిప్పులాంటి నిజాలన్నీ కూడా బయటకు తీసుకొస్తున్నారు. దాంట్లో భాగంగా వాళ్ళ ఆర్గానిక్ మేళాకు వచ్చి గో అలాగే ఎద్దు సంబంధించిన అంశాలు మనకి తెలియజేశారు. అలాగే రైతులు ఎవరైతే ఉన్నారో ప్రకృతి వ్యవసాయం చేసే రైతుల్ని ప్రోత్సహించాలని చెప్పి మనకి విస్పష్టంగా తెలియజేశారు. ఏదైతే నిజం ఉందో మనందరం కూడా తెలుసుకోవాలి. మన దేశం పైన పెద్ద ఎత్తున కుట్ర జరిగింది. 1 కాదు 2 కాదు, 8 దేశాలు కలిసి ప్రపంచాన్ని శాసిస్తూ ఎప్పుడు శాసించే విధంగా ఉండాలి. కేవలం పరిపాలన నుంచి దూరం అయితే కాదు, మన చేతిలో ఉండాలి అని చెప్పి మనలో, మన దేశంలో వాళ్ళ భాష, వాళ్ళ సంస్కృతి, వాళ్ళ ఆహార అలవాట్లు, అలాగే వాళ్ళ వైద్య విధానాన్ని, అలాగే దాంతోపాటు అన్ని రకాల వ్యవస్థలు, పోలీస్, న్యాయ, అన్ని వ్యవస్థలు కూడా తీసుకొచ్చి మనని ఇంకా వాళ్ళ గుప్పిట్లో ఉంచుకున్నారు. మనందరూ కూడా నిజాన్ని తెలుసుకొని దాని నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేయాలి. కనుక మనం దేశభక్తుడంటే సరిహద్దులోకి వెళ్ళి పోరాటం చేయాల్సిన అవసరం లేదు. మన ఇంట్లో ఉండి మనమే ఆ ప్రయత్నం చేయొచ్చు. ఎవరైతే ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారో ఆ వ్యవసాయదారులను ప్రోత్సహించి వాళ్ళు ఉత్పత్తి చేసే పదార్థాలను తింటూ, అలాగే మన ఇంటి నుంచి ఏదైతే చెత్త వేస్తున్నామో దాని గురించి ఆలోచన చేస్తూ మన చుట్టుపక్కల ఉన్న జీవజాలాల్ని, చెట్టు చామని గుర్తించి వాటిని పెంపొందించే ప్రయత్నం చేద్దాం. అలాగే మన దేశానికి సంబంధించిన అన్ని కూడా శాస్త్రీయమైనవే. మన దగ్గర ఉండే ఔషధాలన్నీ కూడా మన ఆయుర్వేదం ఏదైతే ఉందో మన ఆయుని పెంచేది ఒక అద్భుతమైన వ్యవస్థ. కనుక దాన్ని, అలాగే మన